దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమములకు వీళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనము. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటలు దేవుడు మనకు బోధిస్తూ మన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని మాట పలుకుతా ఉన్నాడు అంటే, మొదటిగా ఆయన బాధపడే వారి యొక్క బాధను ఎప్పుడు కూడా తృణీకరించలేదు, వారిని చూసి ఆయన అసహ్యపడలేదు, ఆయన ముఖమును దాచలేదు. వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించినట్లుగా చక్కని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దైవజనమా, మనము ఈ లోకంలో ఎట్లా మనం జీవిస్తూ ఉన్నామో, మన స్థితిగతులు ఏంటో అవన్నీ కూడా ఆయనకు తెలుసు. మనం ముఖస్థుతి చేసేవారమా, లేకపోతే నమ్మకమైన భక్తి గల వారమా, ఆపత్తి కాలంలో మొరపెట్టేటువంటి వారమా, లేక ఏది ఏమైనా కూడా యథార్థంగా వాక్య ప్రకారం మనం ముందుకు నడిచేటువంటి వారం అనేది ఆయనకు స్పష్టంగా తెలుసు. కొన్ని సందర్భాల్లో మనుషులు మనం ఏం చేస్తామంటే, మంచిగా ఉన్నప్పుడు మనల్ని పట్టించుకోకుండా కష్టం వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చారనుకోండి, ఆ భక్తిని చూసి, ఆ స్థితిగతిని చూసి, నువ్వు మంచిగా ఉన్నప్పుడు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, కష్టం వచ్చినప్పుడు మాత్రం ఇట్లా నువ్వు వస్తూ ఉంటావని మనం మనుషులకి ఏం చేస్తామంటే, వారి కష్ట సమయంలో మన ముఖాన్ని వరకు త్రిప్పేస్తాం, సహాయం చేయకుండా వారిని వదిలేస్తాం. కానీ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, మనుషులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా, మంచిగా ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించకపోయినా, మంచిగా ఉన్నప్పుడు ఆయన్ని ఆరాధించకపోయినా, ఒక కష్ట సమయం వచ్చినప్పుడు ఆయన నమ్ముకొని ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టనను, వాళ్ళకు ముఖం త్రిప్పివేయనని స్పష్టంగా దేవుడు సెలవిస్తాను. ఇది దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమ ఎంత గొప్పది అంటే దైవజనం అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. మనుషులందరూ కూడా మనకు వెన్ను చూపుతారు. వారిని ఆశ్రయించినప్పుడు, వారిని నమ్ముకున్నప్పుడు మనం మోసం చేస్తారు, ఆటంకంగా పనిచేస్తారు, మనం ముందుకు పోకుండా, మేలు పొందుకోకుండా. కానీ మనం ఏ మనిషిని ఆశ్రయించకుండా మనం దేవుని ఎప్పుడు మనం ఆశ్రయించినట్లయితే ఆయన ఖచ్చితంగా మన బాధను, మన మొరను ఆలకించేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేటువంటి క్రమంలో కూడా దేవుడు కొన్ని ప్రజలందరినీ చూసి క్షమించమని ప్రార్థన చేస్తారు. తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరని వీరిని క్షమించండి అని. మానవులు ఎటువంటి తప్పిదం చేయరని దేవుడికి తెలుసు. అపవాది ద్వారా ప్రజలందరూ కూడా మోసగించబడి వారు తప్పిపోతా ఉన్నారు, త్రోవను యథార్థమైన మార్గం విడిచిపెట్టి తప్పిపోతున్నారనే